चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। వసూలు చేస్తారని కొంతమంది గుసగుసలు మాట్లాడుతున్నారు. చేస్తున్నారో లేదా దేవునికి తెలుసు, కానీ అలాంటివి చేసి ఉండే నాయకులకి చెడ్డ పేరు రానట్లే చూడండి ఆటం. ఎందుకంటే ఎమ్మెల్యే ఊర్లో లేడు, వీళ్ళు మల్లప్ప అట్లా ఒకటి జోలికి పోడు. మా మీనాక్షి నాయుడు అన్న అంటే ఇంకా దాని జోలికంటే తిడతాడు. అతను ఉండే పరిస్థితి అందరికీ తెలుసు. కానీ వేరే వాళ్ళు ఎవరన్నా పార్టీ పేరు చెప్పుకొని చేస్తే మా దృష్టికి వస్తే వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి కంప్లైంట్ ఇప్పిస్తారు. ఈరోజు ఉదయం నుండి కూటమి నాయకులు దాదాపు 300 ఎంఆర్ఓ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా ఇంతమంది రావడానికి కారణం? మాకి కలెక్టర్ ఆఫీస్ నుండి 70% అని వచ్చింది. ఇదివరకు మా ఎంఆర్ఓ ఆఫీస్ తప్పలేదు, జాయింట్ కలెక్టర్ ఆఫీస్ తప్పలేదు. మాకు పార్టీ ఆఫీసు నుండి ఆదేశాలు వచ్చినందుకు మాకే 25 స్టోర్లు వేయాలని వచ్చినాం. 28 వచ్చినాం. ఇదివరకే ఆఫీసర్లు అంతా ఎక్కడుండారో వాళ్ళకే తెలియదు, దాటుకొని తిరుగుతుంటారు. అది కానట్లా ఏదున్నా సక్రమంగా చేయండి. ఇప్పుడు ఎవరికి ఉండదో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలా. వాళ్ళు ఏదున్నా వాళ్ళ అధికార ప్రకారము వాళ్ళ విఆర్ఓల్ని పెట్టి ప్రతి స్టోర్ ఇవ్వాలా. లేదనుకో మా పార్టీ ఆదేశాలకి వాళ్ళు ధిక్కరిస్తే ప్రతి స్టోర్తోన, ప్రతి వార్డులో, ప్రతి తెలుగుదేశం నాయకుడు కష్టపడి అప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎట్లా గెలిపించుకున్నామో మా ఎమ్మెల్యేని ప్రతి స్టోర్తో మేము దగ్గరుండి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆడ ఇచ్చేస్తాం. ఏమన్నారు సార్ అధికారులు? ఏమన్నారు ఇప్పుడు ఈ 70% తగ్గిన పద్యంలో ఉన్నారు. వాళ్ళకి ఒక కలెక్టర్ చెప్పినా వినిపించుకోవడంలే, ఒక ఇన్ఛార్జి మంత్రి చెప్పినా వినిపించుకోవడంలే. వాళ్ళకి ఏముందో ఏమో మనకంటే దీనికి అంతటికి వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎవరో చెంచగాళ్ళు ఉంటారు, రాత్రిపూట ఆఫీసులు తిరిగే వాళ్ళు, ఆఫీసర్లు తన చెంచగాళ్ళు ఉంటారు కదా. కొంతమంది పార్టీలనా 10-20 రూపాయలు తినేవాళ్ళు అట్లా వాళ్ళు తిరుగుతుంటారు. రాత్రి 7-8 ప్రతి విలేకరికి తిరుగుతారు. 250 మంది ఉంటారు. ఎవరైతే పోయి ఆఫీసర్లతో కూర్చుంటారో, ఎవరితో కూర్చుంటారో అట్లా చెంచగాళ్ళు చేస్తుంటారు. మీ పేరు? నా పేరు బీతి మూక, రాష్ట్ర బీసీసీఎల్ ప్రచార కార్యదర్శి. సిద్ధమా కూటమి ఇంప్లిమెంట్ కావాల్సింది. సమస్య ప్రభుత్వానికి వ్యతిరేకం చేసినట్టే కదా, వాళ్ళు ప్రభుత్వాన్ని ధిక్కరించినట్టే కదా. ఒక పేపరు లెటర్ ప్యాడ్ పైన ఒక మినిస్టర్ గారు, కలెక్టర్ గారు సంతకాలు చేస్తే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేయలేదా? అంత ధిక్కారమా? ఎందుకంటే ఇది ఎక్కడున్నాం మనం? ఏ ప్రభుత్వం ఇది? ఏ గవర్నమెంట్లో ఉన్నాం మనం? ఒకసారి ఆలోచించుకోవాలా. కూటమే కూటమి 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 కాదు, కూటమి అనుకో కాదు తమ్ముడు. 3 రోజులు అయింది బియ్యము వైసీపీకి వాళ్ళకి ఎత్తుతున్నారు. మీరు దాన్ని నిందించాలి కదా. ప్రతి ఒక్క గ్రామంలో పోయి నీళ్లు లేవు, ఆ రోడ్లు బాగాలేవు, ఆ డ్రైన్లు బాగాలేవు. నువ్వే కదా అంటున్నావు. వైసీపీ కార్యకర్తలకు బియ్యం ఇప్పిస్తాడు, దాన్ని ఎందుకు నువ్వు స్పందించడం లేదు తమ్ముడు? దానిపైన
ఏం తయారు వాళ్ళు వాళ్ళు వచ్చి ఒక వారంలో వాళ్ళు తీసుకున్నారు. నువ్వు కూడా మన సార్ మాదిరిగా నేర్చుకుంటావు. మరి అందరూ ఏమన్నా అత్తగా రుణాలు కూడలు రుణాలు నువ్వు చెయ్యి పబ్లికే కదా, ఇది కూడా పబ్లికే కదా, కార్యకర్తల కోసమే కదా. నువ్వు నేను కలిసి తిరిగాం కదా, ఒక పార్టీ కూడా 6 నెలల కింద నువ్వు నేను కలిసి తిరిగాం కదా. మా చంద్రబాబు నాయుడు సార్ గారు మీ పవన్ సార్ గారు కలిసి తిరుగుతున్నారా లేదా? మీరు ఎందుకు దూరం ఉంటున్నారు? నేను ఒకటి చెప్తాను, ఒక్కరి నుండి ఒకరికి సమాధానం చెప్తాను. ఇబ్బంది నా వరకు మీరు 1000 మంది నుండి 1000 మంది మాట్లాడితే నేను ఒక్క నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం అన్నావు అంటే ఆయన ఏమన్నాడంటే అన్నారు, డ్రైనేజ్ లేదన్నారు అంటే నేను పబ్లిక్ లీడర్, పబ్లిక్ కోసం పార్టీ 7 నెలల నుంచి వైఎస్ఆర్ బుక్ కీపర్లకు దాని మీద ఎందుకు నువ్వు పొద్దున్న మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు కాదు, మీరు సింగల్ ఉన్నారన్నారు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది చేస్తే మనం గెలిచినామా అన్నట్లు వాళ్ళకి ఉండాలి కదన్నా, కూటమికి ఉండాలి కదా. వాళ్ళు ఎక్కువ మంది, వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. మనం నీ పని చెప్పలేదు, మనము అదే అడిగేది. కార్యకర్తల మీద, కష్టపడిన వాళ్ళ మీద ప్రజలు 7 నెలల నుంచి చేస్తున్నారు. కదా మీరు కూడా వచ్చి మాకే సపోర్ట్ కలిసి మళ్ళీ ఇంత ఘోరంగా 27 రోజుల్లోనే మిమ్మల్ని ఎమ్మెల్యేని ఎత్తిన భుజాన్ని పెట్టుకొని ఎమ్మెల్యే చేసినాం. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ వచ్చిందా లేదా? పై నుంచి కలెక్టర్ సార్ చెప్పాడు, మినిస్టర్ సార్ చెప్పాడు, అయినా కూడా ఇక్కడ అధికారులు, ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ ఇంకో ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కానీ వినడం లేదంటే అంటే అప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకం చేసినట్టే కదా.